వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఇది క్లౌడ్ కిచెన్ అండి. నిజాంపేటలో ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్‌కి మీరు ఆర్డర్ పెట్టొచ్చు. కాల్ కూడా చేయొచ్చు. ఈరోజొచ్చి వన్ డే ముందుగానే చెప్తే గనక అనుకున్న టైంలో మీకు పంపిస్తామండి. ఈరోజు లంచ్ ముగ్గురికొచ్చిందండి. లంచ్ ఆర్డర్ వచ్చింది. దానికి సింపుల్‌గా చేసి పంపించండి. ఎక్కువ ఆయిల్స్ వేయొద్దన్నారని చెప్పేసేసి మనం దొండకాయ పచ్చడిలో కూడా తాలింపు వెయ్యలేదండి. ఇది దొండకాయ పచ్చడి, ఇది సాంబారు, ఇది ఆలు ఫ్రై, ఇది పెరుగు, వైట్ రైస్ అండి. వడియాలు గాని అవి ఏమీ వద్దన్నారు. ఇది ప్రిపరేషన్ వీడియో చూద్దామండి. ఏదో లంచ్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే కనుక 1 కేజీ దొండకాయలు పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్‌కి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇది నిజాంపేటలో ఉంటుంది. ఇది సాంబారు, దొండకాయ పచ్చడి, ఆలు ఫ్రై, మిగతా ఇంకేం చేస్తాననేది కూడా మీకు చూపిస్తాను నేను. ఎంత నీట్‌గా ఎంత క్లీన్‌గా చేస్తానని. ఆయిల్ వేడెక్కిందండి. దొండకాయలు వేస్తున్నాను. ఇవి బంగాళదుంప కట్ చేసుకున్నానండి. ఆయిల్ పెట్టుకున్నాను. ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసేస్తున్నాను. ఆలు కూడా వేసేసుకున్నానండి. పసుపండి. చక్కగా వేగిపోయిందండి. కారప్పొడి వేసుకున్నాము. ఇంకా దింపేస్తున్నానండి ఆలు ఫ్రై. దొండకాయ, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసానండి. ఇంక అయిపోయింది. దింపేస్తున్నాను. ఇది సాంబార్‌కండి. ఇది కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసాను. పొయ్యి మీద పెట్టేస్తాను ఇంకా. రైస్ కూడా కడిగేసానండి. ఒక 5 నిమిషాల పాటు నానబెడితే బాగుంటుంది. పెట్టేస్తాను ఇంకా. అయిపోయింది పొయ్యి మీద. సాంబార్ తాలింపుకి ఆవాలేసానండి. జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిర్చి అండి, కరివేపాకు, తాలింపు వేసేస్తున్నానండి. మనకు దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సాంబార్ అయిపోయింది. పొటాటో ఫ్రై అయిపోయింది. ఈ వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ చేసి పంపించేయడమే ఇంకా. మనకు అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయినాయండి. ఈ దొండకాయ పచ్చడి, సాంబారు, ఆలు ఫ్రై, పెరుగండి. వైట్ రైస్ ఇక్కడ పెట్టని ప్లేస్ లేదు కాబట్టి పెట్టలేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.